నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈసారి ఏ టికెట్ దక్కాలన్నా ఎక్కడో రాసిపెట్టి ఉండాలి. అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇప్పుడు ఎవరిని టికెట్స్ వరించబోతున్నాయో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా నూజివీడు సీటు తెరపైకి వచ్చింది. ఇంతకీ పొత్తులో భాగంగా ఏ పార్టీకి టికెట్ కేటాయించబోతున్నారు? లెట్స్ వాచ్. పొత్తులో భాగంగా నూజివీడు టికెట్ టీడీపీకి వచ్చింది. అయితే ఇప్పుడు టీడీపీ నుంచి పార్థసారథికి టికెట్ ఇవ్వడంతో లోకల్ గా ఉన్న టీడీపీ నాయకులు ఒప్పుకోవట్లేదు. పెనంలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై సస్పెన్స్ వీడింది. నూజివీడు టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లారు. ఎలాగైనా ఈసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్న లక్ష్యంతో ఉన్న సారథి నియోజకవర్గం మారేందుకు రెడీ అయ్యారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి ఒకసారి బందర పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో ఉయ్యూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2009లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ ప్రభుత్వాలలో మంత్రిగా సేవలు అందించారు. 2014లో ఎంపీగా ఓడిపోయిన పార్థసారథి ఖాళీగానే ఉన్నారు. 2019లో మూడోసారి గెలిచిన ఆయనకు బీసీ కోటాతో పాటు సీనియర్ కాబట్టి మంత్రి పదవి దక్కుతుందని భావించి భంగపడ్డారు. తనకంటే జూనియర్ జోగి రమేష్ కు పార్టీ అధిష్టానం బీసీ కోటాలో మంత్రి పదవి ఇచ్చింది. దీంతో అసంతృప్తి చెందిన పార్థసారథి చివరికి పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. బీసీ సామాజిక బస్సు యాత్ర నుంచి సీఎం జగన్ పై విమర్శలు చేయడం ద్వారా పార్టీని వీడుతున్నట్లు పార్థసారథి సంకేతాలు ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వైసీపీ నుంచి బయటకు వెళుతున్న తొలి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనే. బీసీ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథిని సాధ్యమైనంత వరకు పార్టీ నుంచి వెళ్లకుండా అధినాయకత్వం ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ పార్టీ నుంచి వెళ్లడానికే సిద్ధమయ్యారు. ఆయన పార్టీ మారడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం వైసీపీలో మంత్రి పదవి దక్కకపోవడమేనని తెలుస్తోంది. అధిష్టానం 2014లో ఎంపీగా వెళ్లమంటే వెళ్లానని, పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం బెజవాడలో తన స్థలాన్ని ఇచ్చానని పార్థసారథి అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడంతో బీసీల్లో తన సామాజిక వర్గం ఎక్కువ ప్రభావం చూపిందని అంటున్నారు. పార్టీ తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని పార్థసారథి జీర్ణించుకోలేకపోయారని సన్నిహితులు చెప్తున్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారథిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. నూజివీడు సీటు సారథికి వద్దు, గాడిదను అయినా గెలిపిస్తాము అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపుతుంది. సారథి వస్తే తరిమి కొడతామంటూ పోస్టింగ్లు కూడా వెలిశాయి. ఇప్పటికే టీడీపీ నూజివీడు సీటు తనకు కన్ఫర్మ్ అయిందని స్థానిక టీడీపీ నేతలకు సారథి ఫోన్స్ చేయడంతో రచ్చ జరుగుతోంది. తాజాగా పోస్టింగ్లతో సారథి వ్యవహారం రచ్చరచ్చగా మారింది. పార్థుతో జగన్ అన్న పెనంలూరులో పోటీ చేస్తే ఓడిపోతావు, టీడీపీ టికెట్ ఇవ్వలేను. పార్థుతో చంద్రబాబు పెనంలూరులో ఏ పార్టీకి పనికిరారని పార్థు, పెనంలూరులో ఏ పార్టీ టికెట్ తెచ్చుకోలేని పార్థు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పార్థసారథి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరాలి అనే నిర్ణయం వెనుక కూడా మంత్రి పదవే కీలక పాత్ర పోషిస్తున్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. తనతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరతారని, తన సామాజిక వర్గం బలంగా ఉన్న చోట వైసీపీ అభ్యర్థుల ఓటమికి పనిచేస్తానని పార్థసారథి టీడీపీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తనకు టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలని సారథి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. పెనంలూరు టికెట్ ఆశించిన పార్థసారథికి అక్కడి నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇవ్వలేమని టీడీపీ చెప్పినట్లు సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.